చేలు ఉంటాయి తెలుసా, పొలం ఉంటుందా, దానికి గట్లు ఉంటాయా ఉండవా? మనకుండవు గట్లు, పొలాలకు ఉంటాయి. ఆ గట్ల మీద ఇద్దరు కూర్చుని, పాస్టర్ గారు చెప్పారు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు కదా. ఎందుకురా మందిరానికి అంత ప్రయాసపడి వెళ్ళాలా? పని అనుకుని వెళ్ళాలా? మన బంధువులు వద్దని వెళ్ళాలా? ఒక 2 గంటలు మనం ఎక్కడైనా కూర్చుంటే సరిపోదో సహవాసం? నా కుటుంబంతో నేనుండి టీవీలో ఏదో ఒక వాక్యం విని ప్రభువును స్తుతిస్తే సరిపోదో? ఈ సహవాసమా ప్రభువు కోరుకునేది? ఈ సహవాసమా మనల్ని క్రమంలోనికి తీసుకువెళ్ళేది? హల్లెలూయా, హల్లెలూయా. మందిరముతో సహవాసం కలిగి ఉండాలి. వినండి వినండి. దేంతో? పరిశుద్ధుల సమూహంతోనూ, తండ్రితోనూ, కుమారునితోనూ, దైవజనునితోనూ మాత్రమే కాదు, నువ్వు దేవుని కోరుకున్న స్థలముతో ఒక సహవాసం కలిగి ఉండాలి. దేవుడు ఏ స్థలాన్ని కోరుకుని ఎక్కడ నిలవబడి మాట్లాడుతున్నాడో ఆ మందిరముతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.